లైవ్లో సిద్ధంగా సార్. నమస్తే సార్. నమస్తే సార్, పుష్ప దేశవ్యాప్తంగా ఎంత కలకలాన్ని రేపిందో, ఎంత సెన్సేషనల్ క్రియేట్ చేసిందో, వివాదాల్లో కూడా అదే పరిస్థితి. ఏంటి మరొకసారి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి అల్లు అర్జున్ తీసుకువెళ్ళడం, సీఎం గారు అసెంబ్లీలో మాట్లాడడం, ఈయన దానికి ఏమోని కౌంటర్గా ప్రెస్ మీట్ పెట్టడం, ఇప్పుడు పోలీస్ స్టేషన్లో 20 ప్రశ్నలు అడుగుతున్నారట. మొదటి విషయం ఏమంటే అసలు ఇది ఏదో అనుకోని ఏదో జరుగుతున్నట్టు లేదా అనుకున్న దానికి భిన్నంగా జరుగుతున్నట్టు భావించడం మొదటి పొరపాటు. హైకోర్టు అల్లు అర్జున్కు ముందస్తు బెయిల్ కాదు, మధ్యంతర బెయిల్, తాత్కాలిక బెయిల్. అసలు అక్కడ కూడా క్లారిటీ ఉండాలి. ముందస్తు బెయిల్ ఇవ్వలేదు, మధ్యంతర బెయిల్ మాత్రమే ఇచ్చారు. అది ఇస్తూ వాళ్ళు చెప్పింది ఏంటి, మీరు దర్యాప్తుకు సహకరించాలనే మాట వాళ్ళు స్ట్రెస్ చేశారు. కాబట్టి దర్యాప్తు జరుగుతుంది అన్న విషయం హైకోర్టు ఉత్తర్వుల్లోనే క్లియర్గా ఉంది. దర్యాప్తు జరగాలి, దానికి అల్లు అర్జున్ సహకరించాలని. అది అక్కడ అలా ఉండగా హైకోర్టు తర్వాత ఇదంతా ఏదైనా నిశ్శబ్దంగా ఉంది అంటే లేదు. పోలీసులు పుష్ప 2 మాట్లాడారు, పోలీసులు ముందు మాట్లాడారా, పుష్ప 2 ముందు మాట్లాడారా, మళ్ళీ ప్రశ్న. ఇవన్నీ చాలా కీలకమైన అంశాలు చర్చకు రావట్లేదు. అల్లు అర్జున్ లాంటి యువ కథానాయకుడి మీద, అలాగే మంచి అల్లు రామలింగయ్య లాంటి అభ్యుదయ పితామహుడు లాంటి వాడు కాబట్టి వాళ్ళ మీద వేరే ఏముండేది లేదు. కానీ చర్చ వచ్చింది కాబట్టి మనం మాట్లాడాల్సి వస్తుంది. అల్లు అరవింద్ పెట్టినటువంటి న్యాయ నిపుణులు ఇచ్చిన సలహాల మేరకు అల్లు అర్జున్ వ్యవహరించిన తీరు వీటన్నిటికీ కారణమైందని చెప్పాల్సి వస్తుంది. వాళ్ళు చాలా సందర్భాల్లో మా లీగల్ ఎక్స్పర్ట్స్ సలహాలు తీసుకొని చెప్పము ఈ విషయాలన్నీ చెప్తూ వచ్చారు. అంటే మొదటి నుంచి మీరు కనుక తీసుకుంటే చనిపోయిన విషయం ఉదయం కానీ తెలియలేదన్న దగ్గర నుంచి, పోలీసుల దగ్గర అనుమతి తీసుకున్నారా అన్న దగ్గర నుంచి, అలాగే చనిపోయిందని తెలిసిన తర్వాత కూడా బయట రోడ్ షో చేశారా, అన్ని విషయాల్లో అల్లు అర్జున్ మీడియాకు చెప్పిన, బహిరంగంగా చెప్పిన, వీడియోలో చెప్పిన విషయాలు వాస్తవాల కంటే కొంచెం తేడాగా ఉన్నాయి. ఎంత తేడా ఉంది, నిజమేంత, అదంతా వేరే విషయం. మరి అన్ని సలహాలు తీసుకొని ఇలా ఎందుకు చెప్పారంటే బహుశా సలహాలే పక్కదో పట్టించాయని ఒకటి అర్థమవుతుంది. ఆ సలహాల ప్రభావమే ఒక విధంగా అయిందని. ఇప్పుడు ఆయన రెండోసారి మాట్లాడిన విషయాలు, ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడారు. అసెంబ్లీలో మాట్లాడింది రాజకీయమైంది. రాజకీయ పార్టీలు ఎలా స్పందిస్తాయి, ఏం జరుగుతుందని వేరే విషయం. కానీ అది అయిన తర్వాత తండ్రి కొడుకులు మళ్ళీ ముందుకు వచ్చారు. సో రిప్లయింగ్ టు ఏ అసెంబ్లీ డిబేట్ అవుట్ సైడ్ ఈజ్ వన్ ఆఫ్ ది మేజర్ మిస్టేక్స్ ఆర్ అన్నెసరీ థింగ్స్ వాళ్ళు చేసినటువంటిది అయి ఉండాలి. సో దాంతో పోలీసులకు ఇప్పుడు ఏమొచ్చింది, అల్లు అర్జున్ వ్యవహరించిన తీరు వల్ల, లేదా మాట్లాడిన తీరు వల్ల, లేదా మాట్లాడని తీరు వల్ల 2 ప్రశ్నలు వచ్చాయి. పోలీసులు చెప్పినంత తప్పు, ముఖ్యమంత్రిని తప్పుదోవ పట్టించారు. ముఖ్యమంత్రి అన్న తప్పు మాట్లాడి ఉండాలి, లేకపోతే ముఖ్యమంత్రిని పోలీసులు తమ సమాచారంతో తప్పు పట్టించి ఉండాలి. అంతకుముందే నాకు తెలియదు, చనిపోయింది తెలియదు, రెండో రోజు తెలిసిందని ఒక స్టేట్మెంట్ ఇస్తుంది. ఆయన రోడ్ షో చేశాడని ముఖ్యమంత్రి చెప్పిన తర్వాత నేను పోలీసులతో చెప్తేనే నేను రోడ్ షో చేశానని మీరు మళ్ళీ చెప్తారు. సో ఇక్కడ పోలీసులను కోర్టు అడగాల్సినటువంటి ప్రశ్నలకు ఒక రంగం మీరు సిద్ధం చేశారు. కోర్టు మీకు ఆ రోజు బెయిల్ ఇస్తూ మీరేం మాట్లాడద్దు మీడియాతో అని చెప్పలేదు, కానీ సహజంగా బెయిల్ మీద బయటకు వచ్చినప్పుడు కేసు గురించి మాట్లాడకూడదు అన్నది ఒక ఎంప్లాయిడ్ అండర్స్టూడ్ థింగ్. కాబట్టి ఎప్పుడైతే అల్లు అర్జున్ వ్యాఖ్యలు పోలీసులు చెప్పేది నిజం కాదు అన్న ఇంప్రెషన్ ఇచ్చాయో, తప్పకుండా పోలీసులు తాము సమర్థించుకోవాల్సిన స్థితికి వచ్చింది. సో పోలీసులను డిఫెన్స్లో పెట్టింది అల్లు అర్జునే. పోలీసులను ఒక విధంగా బోన్లో పెడితే వాళ్ళు దాని మీద చెప్పారు. కానీ మనం ఇంకో విషయం కూడా గుర్తించాలి. చాలామంది కామెంట్స్ చేశారు, నేను కూడా లోతుగానే విషయం మాట్లాడుతున్నాను, నా కామెంట్స్ వైరల్ కూడా అయ్యి రకరకాల, అందుకని నేను బాధ్యతగానే బరువుగానే పరిశీలించి మరీ చెప్తున్నా. పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ కానీ ఇతరులు కానీ మాట్లాడాల్సినంత అవసరం ఏముంది? మరి పోలీసులే తప్పు చేశారు, పోలీసులు నాకు చెప్పలేదు, పోలీసులు సలహా ఇవ్వలేదు, అసలు ఆ సమాచారమే నాకు అందలేదు అంటున్నప్పుడు ఒక డీసీపీ ఆదేశం మీద ఏసీపీ వెంటబడి మరి, ఏసీపీ ఆదేశం మీద డీసీపీ వెంటబడి మరి మీ దగ్గరికి వచ్చి చెప్పి మిమ్మల్ని పంపించేసాము అని చెప్పే వీడియోస్ వాళ్ళ దగ్గర ఉన్నాయి, ఫుటేజ్ వాళ్ళ దగ్గర ఉంది. కాబట్టి అల్లు అర్జున్ ఒక విధంగా చెప్పినవి సత్యదూరం అనే విషయం పోలీసులు ప్రజల ముందు పెట్టదలుచుకున్నారు, పెట్టారు. పెట్టిన తర్వాత మీడియా వాళ్ళు అడిగితే మేమేం జవాబులు చెప్పం, మీరే నిర్ణయానికి రండి అన్నారు. కాబట్టి ఇక్కడ చాలా క్లియర్గా
తెలీదు లేదు అంటున్నదాన్ని. ఇంకా మూడోది ఆ అబ్బాయి శ్రీతేజ్, అతని ఆరోగ్యం, అతని సహాయం, ఇలాంటి విషయాలు. ఈ విషయాల్లో కూడా రేవంత్ రెడ్డి అన్నారు ఒక్కరు కూడా అతన్ని పలకరించలేదు, ఇతన్ని పలకరించడానికి. అసలు నిజంగా నేను కూడా ఖచ్చితంగా చెప్తాను, ఒక మధ్యంతర బెయిల్ వస్తే దాన్ని విజయోత్సవంలాగా జరుపుకొని ఉండాల్సింది కాదు. అల్లు అరవింద్ చాలా ఆలోచన పరుడు, జాగ్రత్త పడి ఉండాల్సింది. ఎవరో ఒకరో ఇద్దరు వర్మకి ఏదైనా కష్టం వచ్చింది చెప్పుకోలేదంటే నేను వర్మని ఫోన్ చేసి పలకరిస్తాను, లేకపోతే ఒకరో ఇద్దరు వెళ్తారు. కానీ అదొక జాతర పెట్టి మనం సినిమాలో కొన్ని సీన్స్ చూస్తాం, నాకు గుర్తు కూడా వస్తున్నాయి, ఇప్పుడు నేను చెప్పడం నాకు ఇష్టం లేదు. కాబట్టి అక్కడ ఏదో ఒక విధమైన అంతా అయిపోయింది అనుకున్నారు, ఆయన కథ ముగిసింది అనుకున్నారు. కథ ముగిలా. ఆ రోజు వచ్చినటువంటి మధ్యంతర బెయిల్ ఈజ్ నాట్ ఎండ్ కార్డ్. హైకోర్టు కూడా మీకు మధ్యంతరంగా ఇచ్చి మళ్ళీ ఉండమని చెప్పింది, దర్యాప్తు కొనసాగుతుంది, సహకరించండి అని చెప్పింది. కానీ మీరు దర్యాప్తు దాకా వెళ్లకుండా మీరు బహిరంగంగా ప్రజల ముందుకు వచ్చేసి ప్రకటనలు చేయటం అనేది మొదలుపెట్టారు. తర్వాత ముఖ్యమంత్రి మీద, ప్రభుత్వం మీద తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఏమని? నా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు అని. ఒక ముఖ్యమంత్రికి మీ మీద క్యారెక్టర్ అసాసినేషన్ చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది? నేను అల్లు అర్జున్ సూపర్ స్టార్గా, లేకపోతే గ్లోబల్ అయిపోయింది పెద్ద సంచలనకర్తగా, పుష్ప 2, లేకపోతే సన్ ఆఫ్ సత్యమూర్తి, లేకపోతే ఇంకొకటి అనేక అలవైకుంఠపురం నేను ఇష్టపడతాను, అభిమానిస్తాను. కానీ ముఖ్యమంత్రిని గౌరవించినా, ముఖ్యమంత్రిని ఇష్టపడినా, ముఖ్యమంత్రి చెప్పింది అంత నిజం కాదని చెప్పడం వేరు. నా క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు అంటే మీడియాలో ఏదైతే అల్లు అర్జున్ వర్సెస్ రేవంత్ రెడ్డి అని వస్తుందో ఒక పిక్చరు, దాన్ని మీరు ధృవీకరించారు. ముఖ్యమంత్రి మీద మీరు అభాండం, ముఖ్యమంత్రి పేరు ఎత్తినా ఎత్తపోయినా ముఖ్యమంత్రి మీద పరోక్షంగా పోలీసుల మీద మీరు ఒక అభాండం వేశారు. ఏమని? నా మీద దుష్ప్రచారం చేస్తున్నారని. అప్పటి వరకు నిజం చెప్పాలంటే పెద్ద దుష్ప్రచారం ఏం చేయలేదు. మహా అయితే యాక్టర్ వచ్చినప్పుడు తొక్కిసలాట ఉందని మేము చెప్పాము, ఆయన వినలేదన్నారు. ఇది మామూలు విషయమే. యాక్టర్లు వస్తే తొక్కిసలాట ఉండటం, అక్కడ వినకపోవడం ఇది మామూలే. కానీ దాన్ని మీరు క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు, నన్ను ఏదో మానవత్వం లేని వాడిగా చిత్రిస్తున్నారు అని వాళ్ళ మీద మీరు ఒక చిత్రాన్ని ఇచ్చిన తర్వాత, ఇంత పెద్ద ఏ ప్రభుత్వం అయినా, రేవంత్ రెడ్డి కాదు ఇంకో కేటీఆరే ఉన్నాడు అనుకుందాం హోంమంత్రిగా, ఆయన ఊరుకుంటాడా? ఏదో ఇది జరిగింది ఇది. కాబట్టి పోలీసులు చెప్పింది పర్ఫెక్ట్లీ ఇన్ ఆర్డర్, వాళ్ళు చెప్పగలిసిందే చెప్పారు, మాటలు మేరలేదు. ఏదన్నా ఒక మాట ఎక్కువ మాట్లాడి ఉంటే అది మీడియా, జాతీయ మీడియా అమ్ముడుపోయింది అన్నారు ఆయన. అది కూడా క్యాజువల్ టాక్లో, మీడియా అఫీషియల్ ప్రెస్ కాన్ఫరెన్స్లో కాదు, క్యాజువల్ టాక్లో అన్నాడు ఆయన. అన్నదానికి కూడా క్షమాపణ ఆయన చెప్పాడు. కానీ ఒక అభిప్రాయం నాకు కూడా ఉంది, జాతీయ మీడియా 100% బీజేపీ తరహాలో బీజేపీ స్టోరీని ప్రచారం చేస్తుంది. అది అర్నబ్ గోస్వామి కంటే దానికి వేరే డే 1 నుంచి కూడా రేవంత్ ఏ ఫ్లాప్ యాక్టర్ అని కూడా హెడ్డింగ్ పెట్టింది ఆ ఛానల్. రేవంత్ ఏ ఫ్లాప్ యాక్టర్ అంట. అంటే ఏంటి? రేవంత్ వర్సెస్ అల్లు అర్జున్. సో ఇక్కడ అల్లు అర్జున్ అది తెలిసా తెలియక లేదా సలహాలకు గురైనందువల్ల అతి జాగ్రత్త అనుకోని, అతి రహస్యం పట్టబడాలని ఒక సామెత, అలాగే అతి జాగ్రత్తకు పోవడం వల్ల ఈ చర్చ శృతి తప్పి కొంచెం శృతి మించిన కథ అయింది. దానివల్ల పోలీసులు పునఃరంగ ప్రవేశం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. లేకపోతే కనుక ఆయన ఆ మధ్యంతర బెయిల్తో తన నివాసంలోనో ఇంకో చోట అంతవరకే పరిమితమై ఉంటే సార్ ఇప్పుడు ఓపెన్ అఫైర్ అయిపోయింది. అల్లు అర్జున్కు ఏదైతే మన ప్రెస్